బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన గొప్ప బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు నీకు తోడుగా ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడనూ చేయనేరని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు అంతా ఎలా ఉందంటే బిజీ దేవుని స్తోత్రం. 1, 2, 3 ఆరాధనలు పెడుతున్నారు. దేవుని స్తోత్రం. వెళ్ళి లాస్ట్ వెళ్ళిపోయి ఏదో ఆమెన్ అనేసి వచ్చేద్దాం అంతేగాని దేవుని స్తోత్రం దేవుడు బాప్తిసం పొందాం, ఇంకా అయిపోయింది నా పని, పరలోక రాజ్యం వెళ్ళిపోతాను ఇక అనుకుంటున్నారండి. కాదు, చాలా ఉంది. బాప్తిసం పొందిన తర్వాతే అసలు